ఆహా కృష్ణ నెమ్మదిగిల్లు అంతే నెమ్మదిగిల్లు. ఆహా ఎంత బాగుంది కృష్ణమ్మ. ఆహా ఆహా పని నేను పని పని పని. ఆహా అమరావతి నగర అపురూప శిల్పాలు కనక దుర్గమ్మ పాదాన కృష్ణమ్మ. కృష్ణమ్మ అమరావతి అంచున కృష్ణమ్మ వయ్యారం. ఆహా ఆహా హరిపాదాన పుట్టావంటే గంగమ్మ, శ్రీహరిపాదాన పుట్టావంటే గంగమ్మ. ఎంత ప్రశాంతత. ఎక్కడ నది ఉంటుందో అక్కడ నవచైతన్యం ఉంటుంది. ఆయన ఎవరు? ఓ ప్రకాశం పంతులు గారు తెలుసా? దురదృష్టకరం ఆయన పైన మామూలుగా ఆయన పైన ఎప్పుడు శాలువ వేసుకుంటారు తెలుసా? ఎందుకు చెప్పు? ఎందుకు ఆయన శాలువ వేసుకునేవారు తెలుసా? సాగంటి గారు చెప్పారు, గరికపాటి వారు చెప్పారు. ఆ పాపం లోపల ఆ చొక్కా చిరిగిపోయి ఉండేదంట, అందుకని శాలువ వేసుకునేవారట ఏ కాలం అయినా. అది నువ్వు ఎవరికి ఆడికి చెప్పావు, సొగరకి చెప్పావులే, నాకు అర్థమైంది. కానీ జై ప్రకాశం పంతులు గారు. జయ కృష్ణమ్మ తల్లి. ఆహా జయ కృష్ణమ్మ తల్లి, జయ కృష్ణమ్మ తల్లి, జయ కృష్ణమ్మ తల్లి. ఆహా ఏమిటి మధ్యలో గోడలా ఉంది, ఎప్పుడు చూడలేదు. కింద కింద సార్ వాల్స్ ఉంటాయి కదా సార్, ఆ వాటర్ ని చేయడానికి ఉంటుంది. సార్ భవానీ ఐలాండ్ అంటారు, అందులో ఉంటుందా? ఎక్కడ సార్? కొంచెం ఇంకా ముందుకెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళలేదు. ఏముంటుంది సార్ అక్కడ? ఐలాండ్ ఉంది సార్. ఐలాండ్ ఐలాండ్ బిల్డింగ్ లా కాదండి, హోటల్స్ రెస్టారెంట్స్ అంటే ఇక్కడ బోట్లో వెళ్ళి అక్కడ. ఓహో నది మధ్యలో గది. ఓహో ఓకే ఓకే. రాజేష్ చూసే వెళ్ళవుతాడు గుండేసుకుని. నది పక్కనే గది. ఏమిటో నది పక్కనే గది అనగానే రాజేష్ అనుకుంటూ వెళ్ళింది మది. కృష్ణమ్మ తల్లి, కృష్ణమ్మ తల్లి. ఏంటి ఎంత దీని వయసు? ఏమండి బ్యారేజ్ వయసు? ఇప్పుడు స్వతంత్రం రాకముందు ఎప్పుడో కట్టారు సార్. యాక్చువల్గా అయితే నేను విన్నది బ్రిటిష్ వాడు కట్టి తర్వాత ప్రకాశం పంతులు గారి టైంలో దీన్ని సెటిల్ చేశారట. ఏమిటండి రాతి కట్టడం, రాతి కట్టడం అలాంటి పుణ్యాత్ములండి. అలా చూడు అసలు ఆ పడవ బాబు పేరు మార్చలేదని ఆలోచిస్తున్నాను సార్ నేను. అది సరిగా పేరు ఎందుకు మార్చలేదని అసలు అది అసలు ఊహించాము మారుతుందేమో అని. సరే మొత్తం పేరు మారకుండానే మార్పు వచ్చిందిగా. ఫోన్లే ఇది కూడా అంటే 10 లోన్ ఇచ్చేవాడు అంతే. జై శ్రీరామ్, జై కృష్ణమ్మ, జై కృష్ణమ్మ. నాకు భయం.